ఇప్పుడు టర్నరీ ఆపరేటర్ డిస్కస్ చేసేటప్పుడు ఇది ఎందుకు డిస్కస్ చేశా అంటే, మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నిటిని సింగిల్ లైన్లో రాయడానికి, అంటే ఇఫ్ ఎల్స్ని సింగిల్ లైన్లో రాయడానికి మనకు టర్నరీ ఆపరేటర్ అనేది ఒకటి ఉందన్నమాట మనకు. సో దాని యొక్క సింటాక్స్ ఏంటి అంటే ఇది. సో ట్రూత్ వాల్యూ, ఇఫ్, కండిషన్, ఎల్స్, ఫాల్స్ వాల్యూ. దిస్ ఈస్ ద సింటాక్స్. ఇది సింటాక్స్. సో ట్రూత్ వాల్యూ, ఇఫ్, కండిషన్, ఎల్స్, ఫాల్స్ వాల్యూ. సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కండిషన్ దగ్గరికి వస్తుంది. కండిషన్ ట్రూ అయిందనుకో ఇక్కడికి వెళ్తుంది అనమాట, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడికి వెళ్ళి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు రాసిందే రాద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వి మాడ్యులస్ 2 = 0 ఇస్ అ కండిషన్. ట్రూ అయితే మనకి ఏం రావాలి, ఈవెన్ అని రావాలన్నమాట. ఫాల్స్ అయితే ఏం రావాలి, ఆడ్ అని రావాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఏదర్ ఇదన్నా వస్తుంది, ఇదన్నా వస్తుంది. ఇప్పుడు ఇది ట్రూ కాబట్టి ఇది వచ్చింది అనమాట, అదే ఫాల్స్ అయితే ఇది వస్తుంది మనకు. సో ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్రెషన్ అనమాట, ఎందుకంటే దీని నుంచి ఒక వాల్యూ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూని మనం స్టోర్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఆ వాల్యూని స్టోర్ చేసుకొని ఆ వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్ని సింగిల్ లైన్లో రాసుకోవడానికి మనకు టర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. టర్నరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్ ఇది ఇంతకుముందు నుంచి ఇచ్చింది. ట్రూత్ వాల్యూ ఏదన్నా ఉండొచ్చు వాల్యూలో. ట్రూత్ వాల్యూ, ఇఫ్, కండిషన్, ఎల్స్, ఫాల్స్ వాల్యూ. సో ఇక్కడ కండిషన్ రాస్తాం, ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడికి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇక్కడికి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇది ట్రూ కాబట్టి ఇలా వచ్చిందనమాట. అదే వీలో ఇఫ్ ఐ పుట్ 11 దెన్ దిస్ విల్ బి డిఫరెంట్. మనకి ఆర్డ్ వస్తుంది, ఎందుకంటే ఇది ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు. ఈజీ క్లియర్. సో ఇలా టర్నరీ ఆపరేటర్ ఉంటుంది అనమాట మనకు. ఏమంటారు దీన్ని, ఏమంటారు? అర్థమైందా ఏంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి దీన్ని ఒకసారి ఎవరైనా. ఇవన్నీ మిస్లీనియస్ కాన్సెప్ట్స్ అనమాట మనకు. ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా, అన్మ్యూట్ చేసుకోవచ్చు కావాలంటే, ప్రాబ్లం ఏం లేదు. ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని సింగిల్ లైన్లో ఎక్స్ప్రెషన్ లాగా రాయాలనుకున్నప్పుడు మనకు టర్నరీ ఆపరేటర్ని యూజ్ చేస్తాం, అంతే. సింపుల్ థింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్ చూడాల్సింది కాంప్రహెన్షన్. సో మనకు ఇప్పుడు కాంప్రహెన్షన్కి వెళ్ళేదానికంటే ముందు ఐ విల్ జస్ట్ ఆస్క్ ఏ సింపుల్ క్వశ్చన్, లెట్స్ సీ హౌ మెనీ కెన్ ఆన్సర్ దట్. ఇప్పుడు లిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని 2తో మల్టిప్లై చేసి ఒక కొత్త లిస్ట్ క్రియేట్ చేయాలి. ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఒక కొత్త లిస్ట్ని తీసుకొని ఉన్న లిస్ట్ని ఇటరేట్ చేయాలి. ఓకే, ఎలా చేస్తారు? ఎలిఫ్ ఉండదు. ఫర్ ఐ ఇన్ వి ఇప్పుడు కేలో రీసెర్చ్ చేయండి, జావాలో ఇదంతా ఏమవుతుంది ఏంటనేది రీసెర్చ్ చేయండి ఒకసారి. నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్ కూడా ఏంటనేది. సో ఇది ఒకసారి కంప్లీట్ చేయండి ఒకసారి నాకు. సో ఇదేంటి, v = 1 2 3 4 5 ఉంది. నాకు అలా వద్దు, నాకు నార్మల్గా ఫర్ లూప్తో ఎలా చేయాలో చెప్పండి. v = 1 2 4 5 6 ఉంది. ఇప్పుడు ఆ వీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి 2తో మల్టిప్లై చేయాలి. ఏం చేస్తారు? నాకు లిస్ట్ కాంప్రహెన్షన్ వద్దు, నార్మల్గా చేయండి. సో ఒక లిస్ట్ తీసుకుంటాం మనం, లిస్ట్ తీసుకొని దీంట్లోకి అపెండ్ చేస్తాం మల్టిప్లై చేసిన వాల్యూస్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రింట్ చేసామనుకో మనకు సేమ్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంటూ 2 చేసామనుకోండి మల్టిప్లై అవుతాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనకి కేలోకి వెళ్ళాలి కాబట్టి అపెండ్ చేస్తే అయిపోతుంది. k
అపెండ్. సో అపెండ్ చేసిన తర్వాత ఉన్న వాల్యూస్ కే వాల్యూని ప్రింట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ విల్ గెట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని లైన్స్ రాయకోకుండా సేమ్ ఇంతకుముందు మనం ఇఫ్ ఎల్స్ని ఎలాగైతే ఎక్స్ప్రెషన్ లాగా ట్రీట్ చేసామో అలా లిస్టును కూడా ఎక్స్ప్రెషన్ లాగా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడే మనకు కాంప్రహెన్షన్ యూజ్ అవుతుంది అనమాట. ఇంత వద్దు నాకు, ఐ డోంట్ వాంట్ ఎవ్రీథింగ్, ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ సింపుల్ థింగ్, ఒక 1 లైన్లో కంప్లీట్ చేయాలన్నమాట. నేను అలా చేయాలి అనుకుంటున్నప్పుడే వీ కెన్ గో టు కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ యొక్క సింటాక్స్ ఏంటంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు లిస్ట్ కదా, కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్, దీంట్లో ఫస్ట్ ఫర్ లూప్ రాయండి. ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ ఇటరేటర్, దెన్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనమాట. ఎక్స్ప్రెషన్ ఏదన్నా ఉండొచ్చు, ఓకే. ఎక్స్ప్రెషన్ విల్ ప్రొవైడ్ ఏ వాల్యూ. సో ఇప్పుడు ఇది సింటాక్స్. దీని అర్థం ఏంటి? సింపుల్ థింగ్, ఏం లేదు. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఐ ఇన్, ఇక్కడ నేను ఏదో ఒక లిస్ట్ తీసుకుంటా, 1, 2, 3, 4 అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఈ ఫర్ లూప్ ఇటరేట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏమంటే ఈ ఐ వాల్యూలోకి 1 తీసుకుంటుంది అనమాట. 1 తీసుకొని ఈ ఎక్స్ప్రెషన్ దగ్గరికి వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఏదైనా రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ వాల్యూని ఇంటూ 2 చేయాలనుకున్నాం అనుకో, I into 2 అని రాస్తాం. రాసినప్పుడు ఇది ఏమవుతుంది, 1 into 2 అంటే 2 అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ ఏంటి 2 ఉంటుంది, కామా, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ వాల్యూ ఐలోకి వస్తుంది, మళ్ళీ ఈ వాల్యూ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో కాబట్టి 4 లిస్ట్లోకి యాడ్ అవుతుంది అనమాట. అలా నెక్స్ట్ 6, అలా నెక్స్ట్ 8. సో ఇప్పుడు ఏదైతే ఈ ఫామ్ అయిందో ఇది రిటర్న్ చేసి ఈ హెచ్లోకి స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంతే, సింపుల్ థింగ్. అప్పుడు హెచ్ మనకి ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఇంతకుముందు క్రియేట్ చేసామో, ఏదైతే ఇప్పుడు రన్ చేసామో అది అవుతుంది. ఇక్కడ ఇది లిస్ట్ అనే అవసరం లేదనమాట, ఏదన్నా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చైతన్య రాయొచ్చు, ఓకేనా. బట్ ఈ చైతన్యాన్ని ఇంటూ 2 చేశాను అనుకో, నాకేం యూజ్ ఉండదు, ఎందుకంటే అవ్వదు. అర్థమవుతుంది. ఇక్కడ ఏమైంది, ఇంటూ 2 అంటే ఇంటూ 2 అవ్వలేదు, ఏమైంది? దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, రిపిటీషన్. అదే ఇప్పుడు ఇలా చేసామనుకోండి, అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ప్లస్ ఉంది, ప్లస్ కంకాట్ అవ్వదు కాబట్టి. ఇది క్లియర్? సో ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఇటరేటర్స్ ఏమన్నా ఉండొచ్చు మనకి, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇది క్లియర్? దీన్ని లిస్ట్ కాంప్రహెన్షన్ అంటారు అనమాట. ఇప్పుడు దీంట్లోనే లిస్ట్ కాంప్రహెన్షన్ అంటారు దీన్ని. క్లియర్ కదా? ఇది ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ ఫర్ లూప్ దగ్గరికి వస్తుంది, దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ఐలోకి తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీన్ తీసుకుంటుంది, ఐ దగ్గరికి వస్తుంది, ఐలో ఉన్న వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనం ఆ ఐనే యూజ్ చేయాలి, ఇక్కడ వేరేది యూజ్ చేయకూడదు, ఐనే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏదైతే డిఫైన్ చేసావో దాన్నే యూజ్ చేయాలి ఇక్కడ కూడా, ఎక్స్ప్రెషన్ లాగా. ఏమైనా రాసుకోవచ్చు, నీ ఇష్టం, నువ్వు ఐఏ రాయి, ప్రాబ్లం ఏం లేదు. ఐ ప్లస్ హెచ్ అని రాసుకో. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి హెచ్ని అసైన్ చేస్తున్నావు అనమాట, అంటే హెచ్తో కంకాట్ చేస్తున్నావు ప్రతి ఒక్క క్యారెక్టర్కి. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. రేంజ్ కూడా రాసుకోవచ్చు నువ్వు కావాలంటే, రేంజ్ ఆఫ్ 1,11 అంటే ఏంటి, ఇప్పుడు ఇంటూ 2 అంటే 1 నుంచి 10 వరకు వాల్యూస్ వస్తాయి, ప్రింట్ అవుతుంది అనమాట మనకు. ఇస్ క్లియర్? సో ఇప్పుడు దీంట్లో ఇంకొక అడ్వాన్స్ వర్షన్ ఉందన్నమాట. ఏంటి అంటే ఈ ఇఫ్ ఉంది కదా, ఇఫ్కి కండిషన్ రాయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ ఫర్ ఉంది కదా, దీనికి కండిషన్ రాయొచ్చు అనమాట. ఏంటంటే ఇది జరిగితేనే ఇక్కడికి రావాలి అన్నట్లా. అలా ఎలా రాయాలంటే లాస్ట్లోకి వెళ్ళాలి, లాస్ట్లో ఇఫ్ కండిషన్ అనమాట. సో దాని పైన సింటాక్స్ రాస్తా, ఇఫ్ కండిషన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నాకు ఈవెన్ అయితేనే ఇక్కడికి వచ్చి మల్టిప్లై అవ్వాలి, లేకుంటే లేదు అనే పాయింట్ లాగా తీసుకోవాలనుకో. అప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ ఐ మోడ్యులస్ 2 = 0 అయితేనే ఇక్కడికి రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రేంజ్లో వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి ఈ దాంట్లో ట్రూ అయితేనే అప్పుడు ఇక్కడికి వస్తుంది, లేకుంటే రాదు.
ఇలా ఉంటుంది. అంటే ఈవెన్ వాల్యూస్ మాత్రమే ఇంటూ 2 అవుతున్నాయి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? దీన్ని లిస్ట్ కాంప్రహెన్షన్ అంటారు. ఏమంటారు? లిస్ట్ కాంప్రహెన్షన్. ఓకే, సో ఇలా లిస్ట్ కాంప్రహెన్షన్ లాగానే డిక్షనరీ కాంప్రహెన్షన్ కూడా ఉందన్నమాట. డిక్షనరీ కాంప్రహెన్షన్. సో డిక్షనరీ కాంప్రహెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ సేమ్ ఇదే ఎగ్జాక్ట్గా సింటాక్స్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే. ఏం మారుతుంది అంటే, అంతే, కీ కోలన్ వాల్యూ. సో ఏంటి, ఎలా చేయాలి? సింపుల్ థింగ్. ఇప్పుడు నా దగ్గర ఏదో ఒక ఇటరేటర్ ఉందనుకుందాం. నేను డిక్షనరీ క్రియేట్ చేయాలి. హెచ్హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్షనరీ. ఫస్ట్ ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ లెట్స్ సే ఐ హ్యావ్ రేంజ్ ఆఫ్ 1,11 అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, కీ వచ్చేసి నార్మల్ 1 ఉండాలి, వాల్యూ వచ్చేసి ఆ 1 యొక్క మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఉండాలన్నమాట. అంటే ఇలా ఉండాలన్నమాట నాకు. సో v ఈజ్ ఈక్వల్స్ టు 1:1, దెన్ నెక్స్ట్ 2:4, 3:3 ఇలా ఉండాలి నాకు. సో అలా ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలంటే, నాకు ఇక్కడ ఐలో ఏ వస్తున్నాయి, నెంబర్స్ వస్తున్నాయి. ఆ నెంబర్స్ని ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏమో కీ ఉంటుంది కాబట్టి ఐ ఏమో కీ కోలన్ ఐ స్టార్ 2 ఏమో వాల్యూ అనమాట. సో ఇలా చేసామనుకోండి, అప్పుడు మనకు డిక్షనరీ ఫామ్ అవుతుంది. ఆ డిక్షనరీ అనేది ఇంతకుముందు నేను ఎలాగైతే చెప్పానో అలా ఫామ్ అవుతుంది అనమాట మనకు ఇలా. సో వీ కెన్ క్రియేట్ ఎ డిక్షనరీ. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్ని ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఇక్కడ కండిషన్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈవెన్ నెంబర్స్ మాత్రమే అక్కడికి వెళ్ళి జరగాలి అంటే, ఇఫ్ ఐ మోడ్యులస్ 2 = 0 అయితేనే జరగాలి, లేకుంటే లేదు. అక్కడ ఏదైనా కండిషన్ రాసుకోవచ్చు. మీకు సింపుల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తా, ఆ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే, ఏజ్ 50, ఎక్కువ ఇవ్వనులేండి, కొన్ని ఇస్తాను, జే. సో ఇక్కడ కీస్ ఏవి ఇక్కడ కీస్ ఏవి? వాట్ ఆర్ ద కీస్ హియర్? ఏజ్ అండ్ ఐ. వాట్ ఆర్ ద వాల్యూస్? 50 and 112. సో వీ నీడ్ టు ఇంటర్చేంజ్ అండ్ వీ నీడ్ టు క్రియేట్ ఏ డిక్షనరీ విత్ రివర్స్ థింగ్. అంటే వాట్ ఈస్ దట్? ద డిక్షనరీ షుడ్ బి లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, 50:age, 112:j. వీ నీడ్ టు క్రియేట్ దిస్. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఇది చేయగలమా అనేది మీ క్వశ్చన్. నేను ఒక 2 minutes ఇస్తాను, ట్రై చేయండి. చూద్దాం. ఈజీ చాలా. మీకు నేను ఈరోజు మొత్తం అంతా హై ఇంటెన్సిటీ థింగ్స్ చెప్తున్నా. యాక్చువల్లీ నేను చెప్పిన పైథాన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మీకు, ఇదంతా కోర్ పైథాన్ అనమాట. నాకు తెలిసి నేను చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కోర్ పైథాన్ మొత్తం అంతా. దీన్నే బయట ఇన్స్టిట్యూట్స్లో ఒక 2 months 2.5 months లాగుతారు దీన్నే మొత్తం అంతా. ఇప్పుడు నేను ఎంతవరకు అయితే చెప్పానో అంతవరకు మొత్తం అంతా. అట్లీస్ట్ 2 months అన్నా లాగుతారు దీన్ని. ఎన్ని రోజుల్లో అయిపోయింది మనకు? అది కూడా రోజు 1 hour కంటే తక్కువ చెప్తా, ఆల్మోస్ట్ ఒక 10 days 12 daysలో అయిపోయింది. ఇదే నేను చెప్పేది అనమాట ఎప్పుడు, ఏంటంటే అన్నెసెసరీగా మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామని. ఐటమ్స్ అని కూడా రాయని అవసరం లేదు, అదంతా ఏం అవసరం లేదు. ఒకవేళ కావాలి అంటే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనం, సో ఇప్పుడు నాకు డిక్షనరీ కావాలి. సో లెట్స్ సే దిస్ ఈస్ అ డిక్షనరీ. ఓకే, ఈ డిక్షనరీని మనం రివర్స్ రాయాలి. ఓకే, సో ఏం చేయొచ్చు అంటే సింపుల్ థింగ్. సో ఫస్ట్ జే ఈజ్ ఈక్వల్స్ టు డిక్షనరీ ఫర్ ఐ ఇన్ హెచ్. సో ఇప్పుడు హెచ్ ఇటరేట్ చేస్తే మనకు ఐలో ఏమొస్తాయి? కీస్ వస్తాయి. సో కాబట్టి నాకు కీస్ ఏం కావాలి? వాల్యూస్ కావాలి. సో కాబట్టి నేను కీస్ని వాల్యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఐ ఉండాలి.
ఓకే, మరి కీస్ ఏమవ్వాలంటే వాల్యూస్ అవ్వాలి. వాల్యూస్ అవ్వాలంటే హెచ్ ఆఫ్ ఐ, అంతే, సింపుల్ థింగ్. ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద రేంజ్ హెచ్. ఓకే, సింపుల్ థింగ్. ఇప్పుడు జేని ప్రింట్ చేశారనుకోండి, జే మనకు రివర్స్ అయి వచ్చింటుంది, అంతే. సింపుల్ థింగ్, చాలా సింపుల్ థింగ్. ఓకే, ఇలా మనకు డిక్షనరీ కాంప్రహెన్షన్ ఉంటుంది. సో మీకు నేను ఇస్తున్న టాస్క్ ఏంటంటే, సెట్కి టుపుల్కి కూడా కాంప్రహెన్షన్స్ ఉన్నాయా, ఉంటే ఎలా రాసుకోవాలి. ఐ వాంట్ యూ టు డూ దట్. రీసెర్చ్ చేయండి ఒకసారి దాన్ని. ఇది క్లియర్? ఓకే, ఓకే దెన్ నెక్స్ట్